మేము ఇండియాలో ఉన్న లాస్ట్ విలేజ్ చూడడానికి వెళ్లే ముందే ఈ రూమ్ అయితే చూసుకుని వెళ్ళాము. ఈ నూబ్రా వెళ్లి నుంచి తాంగ్ విలేజ్ వరకు అయితే 100 మీటర్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. రోడ్ బాగలేదు కాబట్టి ఇంకా మేము రావడానికి అయితే కొంచెం స్లోగానే వచ్చేసాము. మేము ఈ రూమ్ వరకు వచ్చే వరకు అయితే టైం వచ్చేసి 7 అయితే అయ్యింది. ముందు రూమ్ కంటే ఈ రూమ్ అయితే చాలా అంటే చాలా బెటర్ అనే చెప్తాను. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కంటే ముందుగా ఈ రూమ్ కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు వచ్చే వాళ్ళనైతే. పిల్లలు జర్నీలో చాలా అలసిపోయారు కాబట్టి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలాగ బెడ్ పైన అయితే ఇంకా ఆడుకుంటున్నారు. ఇప్పుడు మేము ఉంటున్న ఈ రూమ్ లో అయితే బుకార్ కి సంబంధించినవి అయితే ఏవి లేవు. జస్ట్ రూమ్ హీటర్స్ అయితే 2 అయితే ఇచ్చారు. ఒక్కొక్క రూమ్ లో ఇలా కింగ్ సైజ్ బెడ్ అలాగే సింగిల్ బెడ్ అయితే ఇలా డబుల్ బెడ్స్ అయితే ఇచ్చారు. రూమ్ రెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఉన్న రూమ్ కి ఈ రూమ్ కి అసలు తేడా ఏం లేదు. 2 సేమ్ రెంటే ఉన్నాయి. ఇక్కడ అయితే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ ముందే చలి చంపేస్తుందిరా నాయన అంటే నైట్ 11 o'clock కి కరెంట్ పోయి మార్నింగ్ 6 కి అయితే వస్తుంది. చూడండి ఇంకా ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందో. నైట్ మొత్తం చలిలో వణుకుతూ పడుకోవాల్సిందే. ఇంకా మా పిల్లలు అయితే ఎంత చలి పెట్టినా సరే అస్సలు కప్పుకోరు. కాళ్ళతో తన్ని వేస్తుంటారు. వాళ్ళు బెడ్షీట్లు తన్నిన కొద్దికి నేను వెనకాల నుంచి ఇంకా కప్పుతూనే ఉన్నాను వాళ్ళకైతే. మేమందరం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు. ఇంకా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. మేము వెళ్ళి ఇంకా డిన్నర్ అయితే చేయాల్సి ఉంది. ఇక్కడ కిచెన్ లోనే ఒక ప్లేస్ లో అయితే ఇంకా తినడానికి అయితే అరేంజ్ అయితే చేశారు. కిచెన్ లోపలనే బుకారి కూడా ఉంది కాబట్టి ఈ రూమ్ మొత్తం హీట్ అయిపోయింది. అజు భయ్యా 2 జున్ను నాకు 2 మష్రూమ్ వేసుకుంటా పప్ప. ఇక్కడ డిన్నర్ చేస్తుంటే మన ఇంట్లో చేసుకుని తిన్నట్టుగానే అనిపించింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.